ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. అంతకుముందు ఆ తర్వాత కూడా వివేక్ ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో వచ్చింది. ఈ సినిమా తర్వాత ది వ్యాక్సిన్ వార్, ది బెంగాల్ ఫైల్స్ సినిమాలు చేశారు వివేక్. కానీ ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అందుకే షార్ట్ గ్యాప్ తీసుకొని మరోసారి దేశాన్ని కదిలించిన ఓ ఇన్సిడెంట్ ఆధారంగా మూవీ ప్లాన్ చేస్తున్నారు వివేక్. పెహల్గాంలో పర్యాటకుల మీద జరిగిన దాడి, ఆ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ మీద భారత్ చేసిన ప్రతిదాడుల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పెహల్గాం ఇన్సిడెంట్ ను కళ్లకు కట్టినట్టుగా చూపించడంతో పాటు మన సైనికుల ధైర్య సాహసాలను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు. తన గత చిత్రాల తరహాలోనే రియలిస్ట్ అప్రోచ్ తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు వివేక్. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ టైనీ థిల్లాన్ రాసిన ఆపరేషన్ సింధూర్ అనే నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రెజెంట్ ట్రెండ్ కూడా ఈ సినిమాకు హెల్ప్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఇలాంటి కాన్సెప్ట్ తోనే తెరకెక్కిన దురంధర్ ది రివెంజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విధ్వంసం సృష్టిస్తోంది. ఆడియన్స్ ఆ మూడ్ లో ఉండగానే ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ది కశ్మీర్ ఫైల్స్ తర్వాత ఆ స్థాయిలో ఆడియన్స్ ను మెప్పించలేకపోయిన వివేక్ అగ్నిహోత్రి ఆపరేషన్ సింధూర్ సినిమాతో మరోసారి అదే రేంజ్ లో బజ్ క్రియేట్ చేయడం పక్కా అన్న టాక్ వినిపిస్తోంది. మరి నిజంగా ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.